నా మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని కూడా చాయిస్తో సహా కూడా కొన్ని రాయడం జరిగింది. మ్యాథ్స్ ఎగ్జామ్ కాబట్టి నేనేంటంటే ప్రతిదానికి గివ్ అండ్ డేటా ఇచ్చాను. సో ఓవరాల్గా 25 క్వశ్చన్స్ దాకా ఉంటే ఆ 25లో నాకు తెలిసిన క్వశ్చన్ జస్ట్ 5 or 6, రిమైనింగ్ అన్నీ కూడా తెలియవు. బట్ నేనేంటంటే 28 మార్క్స్కి పాస్ అంటే 30 మార్క్స్ అయితే నాకైతే రావడం జరిగింది మ్యాథమెటిక్స్. ఎందుకంటే ఈ విధంగా నేను ఫాలో అయ్యాను. బుక్లెట్ మొత్తం నింపాను, క్వశ్చన్కి సంబంధించి ప్రతి ఒక్క ఆన్సర్ రాస్తూ వచ్చాను. ఓకేనా, ఈవెన్ అదే కరెక్టా రాంగా ఏం చూడలేదు, నేను పాస్ అవ్వాలి అంతే, అదొకటి మైండ్లో పెట్టుకున్నాను, రాసుకుంటూ వెళ్ళిపోయాను. ఈ విధంగా మీరు కనుక చేసినారంటే 100%లో 99% మీరైతే పాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ యొక్క ఎవాల్యుయేటర్ అయినా కూడా అంటే మీ యొక్క పేపర్స్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఈచ్ పేపర్ కరెక్షన్ చేయడం కోసము జస్ట్ 3 minutes టైం ఉంటుంది. ఓకేనా, అంటే మీరు ఎగ్జామ్ అనేది 3 hours రాస్తారు. మీరు రాసిన 3 hours ఎగ్జామ్ని ఎవాల్యుయేటర్ జస్ట్ 3 minutesలో మీ పేపర్ కరెక్షన్ అనేది చెయ్యాలి.